శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూన్ 28వ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగనే ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక వీరందరికీ కూడా రేపటి రోజున మిశ్రమ ఫలితాలే కనిపించినప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. తద్వారా అనుకూల ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజున ఉదయం నుంచి కూడా మీలో నూతన ఉత్సాహం అనేది పెరగబోతోంది. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి ఒక ముఖ్యమైన పని ఇప్పుడు మీరు పూర్తి చేసే అవకాశం ఉండబోతోంది. అయితే ఇక్కడ ప్రతి విషయంలో కూడా మీరు మాత్రం తొందరపడకుండా ఆలోచన చేసి ముందుకు సాగడం చాలా అవసరం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేపటి రోజున మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. నూతన బాధ్యతలను అప్పగించే సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్ల పరిచయం ఏర్పడి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థికంగా కూడా సంతృప్తికరంగా ఉండబోతోంది. గతంలో నిలిచిపోయినటువంటి కొంత డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే పొదుపు కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం లభించబోతోంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సలహాలు కూడా మీకు ఎంతో ఉపయోగదాయకంగా మారుతాయి. ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటోంది. అపార్థాలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. అవివాహితులకు కొత్త సంబంధాల గురించి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం మీకు లభించబోతోంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రత పెరిగితే మంచి ఫలితాలను మీరు సాధించగలరు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి శుభ సమయం ప్రారంభం అవుతోంది. ఆరోగ్యపరంగా చూస్తే పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అయితే తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. తలనొప్పి లేదా అలసట వంటి చిన్న సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. ఈరోజు మీకు అత్యంత శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య మీకు సమయం అనుకూలంగా మారుతోంది. ఈ సమయంలో ముఖ్యమైన పనులను ప్రారంభిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎరుపు లేదా కాషాయపు రంగులను దుస్తులను ధరించడం ఆత్మవిశ్వాసాన్ని మీకు పెంచుతుంది. మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించి ఓం శ్రీం హనుమతే నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. ఇక అదే విధంగా ఈ రోజున పక్షులకు గింజలు వేయడం లేదా అవసరమైన వారికి పండ్లను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి. మొత్తానికి మేషరాశి వారికి ఈ రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. చూసారు కదా మేషరాశి వారికి రేపటి రోజున ఏ విధమైన ఫలితాలు ఉన్నాయనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.